హల్లెలూయా. ఇలాగ చెప్తున్నానండి. ఈ యొక్క సందర్భంలో మరి ఈ సమయంలో కొన్ని మాటల్ని బైబిల్ గ్రంథంలో ఉండి మనం గమనిద్దాం. కొన్ని మాటల్ని బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాల్ని గమనిద్దాం. దీని స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో ఈ బైబిల్ గ్రంథాన్ని అందరం కూడా క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. అందరం కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులను బట్టి మనతో మాట్లాడి మన జీవితాల్ని ఆయన సరిచేస్తూ ఉంటాడనమాట. వాక్యమైన దేవుడు మనతోనే మాట్లాడుతూ ఆనాటి కాలంలో ఉన్న భక్తుల్ని దేవుడు ఎలా హెచ్చించాడో, లేక ఆనాటి కాలంలో ఉన్న దేవుని ప్రజల పక్షాన ఎలా నిలబడ్డాడో ఆ విషయాలంతా కూడా, చరిత్ర అంతా, హిస్టరీ అంతా మనకు చెప్తూ మనల్ని కూడా ఆ స్థితిలో, ఆ దిశలో ఉండటానికి మనందరితో కూడా దేవుడు మాట్లాడే దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక దేవుని వాక్యంలోకి వెళ్ళబోతున్న మనము ఒక 4 రకాలైన మనుషులు. ఎన్ని రకాల మనుషులు? 4 రకాల మనుషులు. ఈ 4 రకాల మనుషులు గురించి దేవుడు మనకి పరిచయం చేయాలని, ఈ 4 రకాల మనుషుల గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఈరోజు మనల్ని అందరినీ కూడా ఆయన సన్నిధికి తీసుకుని వచ్చిన దేవుడు. ఆది కాండము 6వ అధ్యాయం చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము. కొన్ని మాటల్ని నేను మీకు చూపించి చదివిస్తూ ఉంటాను. దయచేసి వాటిని సందర్భానుసారంగా మీరు కూడా చదివిస్తున్నప్పుడు అర్థం చేసుకోండి. ఆ సమయాన్ని బట్టి వివరించడానికి ప్రయత్నం చేద్దాం. సమయం లేకపోతే ఇంకా మీరు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఆ రెఫరెన్స్లు మరి మీరు రాసుకోగలిగే వాళ్ళు రాసుకోండి. లేదంటే ఇంకా ఒకవేళ మనకి దేవుడిచ్చిన కృపను బట్టి మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మరి ఈ చెప్పబడ్డ ఈ సంఘంలో, ఈ కలవరి శక్తి ప్రార్థన మందిరంలో, ఈ మందిరంలో దేవుడు మాట్లాడుతున్న అంశాల గురించి మనకి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉండి అవి కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఇతరులకు కూడా పరిచయం చేయడానికి మరి మీరు సహకరించాలని మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేట మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. ఆది కాండము 6వ అధ్యాయము. ఆది కాండము 6వ అధ్యాయాన్ని చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేదును. దీనికి స్తోత్రం చెప్పాలి. అందరూ నోటి తెచ్చి దీనికి స్తోత్రం. ఈరోజు ఈ పునరుద్ధరణ ఆరాధనలో, ఈ సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధనలో దేవాదేవుడు మనకి ఏర్పాటు చేసిన వాక్యాన్ని బట్టి మనందరితో కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. దీని స్తోత్రం చెల్లిదా. స్తోత్రం బిగ్గరగా చెప్పండి, చెప్పండి, చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆది కాండము 6వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ 13వ వాక్యాన్ని బట్టి ఆనాటి కాలంలో, తలపైకెత్తండి, ఆనాటి కాలంలో నోవాహు అనబడిన ఒక భక్తుడిని తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆది కాండము 6వ అధ్యాయం 13 అక్కడ చదవబడిన మాటలను బట్టి చూస్తుంటే, నోవాహు అంటే చెప్పాలి. నోవాహు అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే, నోవాహు అనగా నెమ్మది అని ఆ పేరుకి అర్థం అంట. నోవాహు అనగా నెమ్మది.
అని ఆ పేరుకి అర్థాన్ని ఈ రీతిగా పండితులు చెప్తున్నారు. గమనిస్తుంటే ఈ నోవాహు దినాల్లో ఉన్న ఆ ప్రజలు గాని, ఆ నోవాహు దినాల్లో ఉన్న చరిత్రలో ఎలా ఉందంటే దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉందంటే దేవుడు నోవాహుతో చెప్తున్నాడు. దేవుడు నోవాహుతో అన్నాడండి. దేవుడు ఎవరితో చెప్తున్నాడు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడని గమనిస్తే నోవాహుతో మాట్లాడుతున్నాడంట. ఇది దేవుడు నోవాహు అంటే ఒక భక్తుడితోటి మాట్లాడుతున్నాడు. దేవుడు నోవాహుతో సమస్త ఇది 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 చిన్నగా గమనించు. నేను చూపించే ప్రతి మాటకి సమస్త శరీరులు అని ఆ పదం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆనాటి కాలంలో నోవాహు దినాలు, నోవాహు జీవించే దినాల్లో, నోవాహు జీవించే తరములో అక్కడ ప్రజలు ఎలా ఉండారంటే, ఏ రకంగా ఉన్నారంటే అనే దాని మీద దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉన్నాడు అంటే బైబిల్లో. అప్పుడు దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది అన్నాడు. అంటే భూమి ఎలా నిండి ఉందంట? భూమి బలత్కారంగా లేదు. భూమి మీద ఉన్న మనుషులు, అది భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎలా ఉండారంటే బలత్కారముతో జీవిస్తున్నారంట. బలత్కారం అవన్నీ వివరించడానికి మనకి టైం ఉండదు. నేను వెళ్ళాలి కనుక మీరు కూడా కూర్చోలేదు, ఎందుకంటే చాలా సమయం. నేను ఏదో మిమ్మల్ని అనాలని కాదు, కానీ ఇక్కడ నిలబడి అలా చెప్పుకుంటూ వెళ్తే ముందుకు వెళ్తా ఉంటుందని నేను అలా మాట్లాడతాను. మీరు వినకుండా ఉండేవాళ్ళనో, వెళ్ళిపోతారనో, మీకు భక్తి లేదనో, ఇంకోటి కాదు. ఇక్కడ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఏ ఒకటి అలా మాట్లాడుకుంటూ దేవుడు తీసుకొని వెళ్తా ఉంటాడు. దీని స్తోత్ర. ఆనాటి కాలంలో ఉన్న ఆ తరము, ఆ నోవాహు జీవించే ఆ తరము ఎలా ఉందంటే బలత్కారంతో నిండి ఉందంట. భూమి అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎలా ఉందంటే బలవంతుడు బలహీనుని అనే ఇంత అట్లా ఇవి చూస్తుంటే దీన్ని బట్టి దేవుడు ఏం చేయాలనుకున్నంటే సమస్త శరీర మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతం వచ్చి ఉన్నది అంటున్నాడు. దేవుడే అంటున్నాడు, నా సన్నిధి వారికి అంతం వచ్చింది అన్నాడు. అంతం వచ్చింది అని చెప్తున్నాడు. అంతం రావడానికి గల కారణాలు ఏంటి? దేవుడు మానవుణ్ణి, మనిషిని నోవాహు దినాల్లో ఉన్న మనుషులందరినీ కూడా ఎందుకు దేవుడు వాళ్ళని హతమార్చాలనుకుంటున్నాడు, ఎందుకు వారిని నిర్మూలన చేయాలనుకుంటున్నాడు అనేది క్షుణ్ణంగా గమనిస్తే చాలా అది ఆ నోవాహు దినంలో ప్రజలందరూ చాలా భ్రష్టత్వంతో ఉన్నారు. చాలా పాపంలో జీవిస్తున్నారండి. అక్రమముగా అన్యాయంగా జీవిస్తున్నారు. తినటం, తిండిబోతులుగా ఉండారు, తాగుబోతులుగా ఉండారు, దోసుకునే వారిగా ఉన్నారు, దౌర్జన్యంతో ఉన్నారు, వ్యభిచారంతో ఉన్నారు, రకరకాలుగా ఇచ్చలవిడిగా జీవించే తరం అంటది. దేవుడంటే భయము లేకుండా జీవిస్తున్న తరం అంటది. దేవుడు అనే ఆ దేవుని గురించి ఆలోచించకుండా జీవించే ప్రజలంటండి. దేవుడంటే భయము అనేది లేకుండా జీవించే ప్రజలు అలా ఉండారంట. తినటం, త్రాగటం, ఇష్టానుసారంగా తినే కార్యక్రమం, తాగే కార్యక్రమం, ఎక్కడ చూసినా తినటం తాగటం. ఏ బార్ షాప్ లో చూసినా తాగే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఏ హోటల్లో, ఏ రెస్టారెంట్ లో చూసినా కూడా విపరీతంగా తినే దాని మీదనే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు మనం గమనిస్తుంటే ప్రతి చర్చి కూడా, ప్రతి మందిరంలో కూడా మందిరంలో ఉన్న వాళ్ళకి, అక్కడ దైవజనుల్లో ఆ సంఘాలకి, ఆ మందిరాలకి వారిని ఆహ్వానించుకోవటానికి కూడా ఏం చేస్తుందంటే భోజనాలు పెడితేనే ప్రజలు వస్తారు. భోజనాల ద్వారా వాళ్ళకి దేవుని మందిరాల్లోకి వాళ్ళు, భోజనాలు అయితేనే దేవుని మందిరానికి, బట్టలు, భోజనాలు పెడుతున్నారంటే అన్ని వారి మందిరాలు, వారి ప్రాంతాలు కూడా ఇచ్చిపెట్టి ఆ భోజనం పెట్టే సంఘాల్లోకి వెళ్ళి పోతూ ఉన్నారు. కాల పరిస్థితులను బట్టి చెప్తున్నా, మనం అలా ఉండాలని కాదు.
మనం అలా చేస్తున్నారండి, దానికి తిండిపోతులు కూడా ఆ కాల పరిస్థితులను బట్టి ప్రజలు అలా ఉంటున్నారు అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, పెళ్ళిళ్ళు, భూములు కొనటం, విస్తారమైన భూములు కొనటం, రోజుకి వందల కొద్ది, వేల కొద్ది వివాహాలు రకరకాలుగా జరుగుతూ ఉందని ఇక్కడ ఈ యొక్క నోవాహుతో చెప్తున్నాడు. అందును బట్టి భూమి బలాత్కారముతో నిండి ఉన్నది అని చెప్తూ 6-7 వాక్యం కూడా చదువు చూడండి. 6-7 వాక్యం, ఇలా వాక్యాలు చదువుకుంటూ పోదాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని చెప్పి ఇక్కడ దేవుడు నోవాహుతో చెప్తున్నాడు. నేను సంతాపడుతున్నాను, మానవుని చేసినందుకు, మనిషిని చేసినందుకు, ఈ సృష్టిని చేసినందుకు, నా స్వరూపముందు నా పోలి చొప్పున మనిషిని చేసినందుకు నేనే బాధపడుతున్నా. సంతాపం అంటే బాధపడుతున్నాను. భూలోకమంతా చెడిపోయింది, దేవుని సన్నిధి చెడిపోయింది, భూమి మీద ఉన్న ప్రజలందరూ చెడిపోయారు. అక్రమంగా జీవిస్తున్నారు, అన్యాయంగా జీవిస్తున్నారు, దౌర్జన్యంతో జీవిస్తున్నారు. అందుకే దేవుడు అంటాడు, ఈ మానవుణ్ణి, ఈ సృష్టిలో ఉన్న మానవుని చేసినందుకు నేనే బాధపడుతున్నాను, నేనే సంతాపపడుతున్నాను, నాలో నేను ఒక వ్యాధను, ఒక బాధను నేను కలిగి ఉంటున్నాను. ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలండి? దేవుడు చెప్పాలి. మనుషులు భూమి మీద ఆయన స్వరూపం ఉందని పోలీసు చొప్పున చేశాడు. ఆయనకి పిల్లలు కావాలని, దేవునికి పిల్లలు కావాలని, దేవునికి పిల్లలు కావాలని ఈ భూమి మీద తన స్వరూపముతో తన పోలిక చొప్పున మనిషిని చేస్తే, ఆ మనుష్యుడు దేవునికి లోబడకుండా దేవుని మీద తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఉండాలి. అందును బట్టి చూశాడు దేవుడు, చూస్తున్నాడు. ఆనాటి కాలం ఉన్న తరాన్ని చూస్తున్నాడు దేవుడు. నోవాహు దినాల్లో ఉన్న ప్రజలు చూస్తున్నాడు, వారి ప్రవర్తన చూస్తున్నాడు, వారి నడవడ చూస్తున్నాడు, వారి కార్యాలు చూస్తున్నాడు, వాళ్ళు చేసే పనులు చూస్తున్నాడు. ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు, ప్రతి మానవుణ్ణి నిదానించి చూస్తున్నాడు. బైబిల్ రాసి ఉన్నాయండి, నేను చెప్పి అందే రెఫరెన్స్. ప్రతి మానవుణ్ణి నిదానించి చూస్తున్నాడంట. దేవుని వివేకం కలిగి దేవుణ్ణి ఎతికే వాళ్ళు ఎవరైనా ఉండారా? వివేకంతో దేవుడిని ఎతికే వాళ్ళు ఎవరైనా ఉండారా అని చెప్పి దేవునికి భయపడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఆయన చిత్తానుసారంగా జీవించేవాళ్ళు, ఆయన భయభక్తులతో ఆయనకు లోబడి జీవించే వాళ్ళు ఎవరైనా, అనే మాటలు ఇని ఆచరించే వాళ్ళు ఎవరైనా ఉండారా అని దేవుడు క్షుణ్ణంగా చూస్తున్నాడంట. అందరూ తినే కార్యక్రమంలో ఉన్నారంట. అంత భక్తిహీనత ఉంది, కానీ భక్తి లేదంట, దేవుని భయం లేదంట. ఈ నోవాహు దినాల్లో ఉన్న ఆ చరిత్రను చూస్తుంటే 2 రకాలైన మనుషుల్ని దేవుడు చూపిస్తున్నాడు. 2 రకాలైన మనుషులు. ఒకటేమో నోవాహు దేవుడందు భయభక్తులు కలిగిన వాడు, మరొకరు చూస్తేనేమో భక్తిహీనులుగా ఉంటారు వాళ్ళు. నోవాహు ఎలాంటి వాడంటే ఒక నీతిపరుడుగా ఉన్నాడు. దేవుడు ఎదుట నోవాహు ఎలా నీతిపరుడుగా, నిందారహితుడిగా, దేవుని ఆజ్ఞాపించబడ్డప్పుడు తన ఆజ్ఞ ప్రకారంగా చేసేవాడిగా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడిగా ఈ నోవాహు పడుతున్నాడంట. మిగతా వాళ్ళందరూ ఎలా ఉండారంటే భక్తిహీనులుగా ఉండారంట. భక్తి కలిగిన వాడికి ఎలాంటి సెక్యూరిటీని దేవుడు ఇస్తున్నాడు? ఈ భక్తిహీనుడుగా కొనసాగుతూ, తినుచు, త్రాగుచు, పెళ్ళాడుతూ, పెళ్లికి ఇవ్వబడుతూ, తన ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయాల మీద దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఆనాటి కాలంలో ప్రజలు
ఈరోజు గమనిస్తుంటే, ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ఆలోచిస్తుంటే, మన కుటుంబానికి చెప్పాలి, మన కుటుంబము అనేది, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబంలో దేవుడు ఒక ఆశీర్వాదకరమైన కార్యాలు చేయాలంటే ప్రతి వాళ్ళకు కూడా క్రైస్తవులుగా ఉన్న నేను నా దేవుని చేత ఆశీర్వదించబడాలి, నా కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడాలి, నా కుటుంబము ఇదిగో రక్షణార్థమైన ఆశీర్వాదము నేను పొందుకోవాలి అనేది ఎవరికి ఉండదు. కానీ నేను దేవుని చేత ఆశీర్వదించబడాలి, నేను దేవుని చేత దీవించబడాలి, దేవుడు నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు, దేవుడు నాకు సహాయం చేస్తూ ఉంటాడు అని చెప్పి ఎవరికి వారిమే మనము ఆ యొక్క ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా మనం ఒక్కళ్ళమే అలాగ భావిస్తాం. మన ఇంటి వెళ్ళిపోతున్న దేవుడుని ఎరిగిన వాళ్ళం కాదు మనము. మన ఇంటి వెళ్ళిపోతున్న మన ఇంటికి, మన గృహానికి రక్షణ లేదు, మనకు మాత్రమే రక్షణ ఉంది. ఏంటి చెప్పాలి? ఇది కుటుంబ ఆశీర్వాదం ఎలా అయింది? మనం అనుకుందాం, ఒక కూటమి పెట్టామనుకోండి, ఒక ఇంట్లో నీ ఇంట్లో కూటమి పెట్టావు, అది కుటుంబ ఆశీర్వాద కూడికో లేకపోతే ఉపవాస ప్రార్థన, మరొక ప్రార్థన, ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇది కుటుంబ ఆశీర్వాద కూటమి పెడతాం అనుకోండి. అప్పుడు నువ్వే కదా ఉండేది, నీ పిల్లలు ఉండరు కదా, నీ భర్త ఉండడు కదా, నీ భార్య ఉండదు కదా, ఉంటారు కదా, ఎవరుంటారు? నువ్వే కూర్చుంటావు. అది ఉపవాస ప్రార్థన, అది నీ ఒక్కళ్ళకి మాత్రమే. అది కుటుంబంతా దేవుని పాదాల దగ్గర, మనం దేవుని పాదాల దగ్గరికి రాగలిగితే అది కుటుంబ ఆశీర్వాదం అయ్యి, అది కుటుంబాలు. కానీ మన ఒక్కళ్ళమే రక్షించబడిన మన జీవితాల్లో నా కుటుంబం ఆశ్రయించబడాలి, నా కుటుంబం దేవుడు సహాయం చేయాలి, నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డల కాపాడు, నా బిడ్డలకు ఉద్యోగాలు, నాకు ఇది అది అట్లా ఇట్లా అనుకుంటాం. అది మన భ్రమ, అది మన భ్రమ, మన మానవ నైజం అది. కానీ దేవుడు అలా చెప్పట్ల. నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నా కోళ్ళకు ఉద్యోగం రావాలి, నా బిడ్డలకి గర్భఫలాలు రావాలి, వచ్చేది నువ్వే. మళ్ళా వాళ్ళేమైనా వస్తారా? నా పిల్లలకి వివాహాలు జరగాలి, నా బిడ్డలకు ఉద్యోగాల్లో మంచి మార్కులు రావాలి, నా బిడ్డల వ్యాపారంలో దేవుడు సహాయం చేయాలి, వాళ్ళేమైనా వస్తారా? వాళ్ళు ఉండరు, వాళ్ళకి ప్రార్థన తెలియదు. హల్లెలూయా. వారికి వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, కానీ నీకు మాత్రము అలాంటి ఆశలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తుంటే త్వరగా వెళ్దాం. ఏమన్నాడు? అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువుల్ని, పురుగుల్ని, ఆకాశ పక్షాదుల్ని భూమి మీద ఉండకుండా తుడిచివేదుని, ఏలైనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొందుతున్నాను అన్నాడు. దీని స్తోత్రం. నేను ఈ సృష్టిని నేనే బాధపడుతున్నానని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ముందుకెళ్దాం. 6వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. 6వ అధ్యాయం 17. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేటుకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తమును సనిపోనన్నాడు. సమస్తము అంటే అన్నాడు ఇక్కడ నోవహుతో చెప్పాడు, సమస్త శరీరాల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. అందుకని ఒక జల ప్రళయం లేక ఏమన్నాడు ఇక్కడ, అయినా చెప్తున్నాడు, ఏం చెప్పాడు ఆయన? జల ప్రవాహమును రప్పించుచున్నానన్నాడు. జల ప్రవాహాన్ని రప్పిస్తున్నా ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, ఎవరితో చెప్తున్నాడు? నోవహుతో చెప్తున్నాడు. దీనికి స్తోత్రం. ఇలా నోవహుతో దేవుడు చెప్తున్నాడు. నోవహుతో దేవుడు ఎందుకు చెప్తున్నాడు? నోవహు దేవునికి లోబడ్డాడు గనక, దేవునికి భయపడ్డాడు గనక, నోవహు దేవుని కృపను పొందుకున్నాడు గనక, నోవహు దేవుని దృష్టి ఎదుట నీతిపరుడుగా నిందారహితుడుగా ఉన్నాడు గనక,
అందుకే దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఇలా జరగబోతుంది, ఇలా చేస్తాను, ఇలా చేయబోతున్నాను, భూమి మీద ఉన్న సమస్త శరీరుని నిర్మూలన చేస్తున్నాను నోవాహు అని చెప్తున్నాడు. ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుందో అది క్షుణ్ణంగా ఆ ప్రభావము, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వే చూస్తావు. నేనేదో ఇప్పుడు మాటలు చెప్తున్నాను, ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటావు. ఆ ప్రభావము, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కళ్ళారు నువ్వే చూస్తావు. ఇప్పుడు నీకు తెలియదు, నేనేదో మాట్లాడుతున్నానని అనుకుంటారు మీరు, నేనేదో ప్రేమిస్తున్నానని అనుకుంటారు, నేనేదో కృపను అనుగ్రహించేవాడని అనుకుంటారు, నేను ఎన్ని రకాలుగా మీరు లోబడకపోయినప్పటికీ మిమ్మల్ని ఎంతో క్షమించేవాడని అనుకుంటారు. నా ఉగ్రత ఎలా ఉంటుందో, నా ప్రభావము, నా బాహుబలం శక్తి ఎలా ఉంటుందో నోవాహు క్షుణ్ణంగా చూస్తావు అని క్షుణ్ణగా దేవుడు నోవాహుతో చెప్తున్నాడు. 19వ వాక్యం కూడా చదవండి. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో 2 యేసు చొప్పున నీవు ఓడలోనికి తేవలను అన్నాడు. ఓడలో మగది ఆడది ఉండవలెను. ఇప్పుడు దేవుడు ఇలా చెప్పుకుంటూ నోవాహుతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ ఈ ఓడ అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు ఈ ఓడ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? అంత ముందు లేదు ఓడ. నోవాహు రక్షణార్థమై ఆ జల ప్రళయంలో నోవాహును కాపాడటానికి ఒక ఓడను సిద్ధపరుచుకో, ఆ ఓడను నువ్వు ఏర్పరచుకో అని చెప్పి ఆ చెప్పబడ్డప్పుడు ఆ నోవాహు ఆ ఓడకు సంబంధించిన కొలతలు, ఆ కొలతలన్నీ కూడా, ఆ ఓడకు కావలసిన ఆ మెటీరియల్ ఏంటి, ఎలా ఏం వాడాలి, అవన్నీ దేవుని దగ్గర ఆ కొలతలు అవన్నీ తీసుకొని చక్కగా ఓడను ఏర్పరచుకొని అక్కడున్న వారందరూ కూడా చెప్పు, ఇదిగో నేను ఓడను కట్టుకుంటున్నాను, ఒక ఓడను నేను ఏర్పాటు చేస్తున్నాను, నేను, నా ఇంటి వారు, నా పిల్లలందరం కూడా. దయచేసి జలప్రళయం వస్తుందంట, ఇదిగో ఈ భూమి మీద ఉన్న సమస్త శరీరాన్ని, అటు ఆ యొక్క ప్రతి జీవుని, పురుగుల్ని, సమస్త శరీరాన్ని దేవుడు నిర్మూలన చేస్తాడంట. దయచేసి ఇదిగో రండి, ఈ ఓడుంది, వచ్చేసేయండి, నా మాట వినండి. దేవుడు నాతో చెప్తున్నాడు. దేవుడు వాక్యం ఈ రోజు మీతో మాట్లాడుతుంది. ఇదిగో నా మాట వినండి. నేనేదో ఒక లోకంలో ఉన్న కథలు చెప్పట్లేదు, పేదరాశి పెద్దమ్మ సందమ కథలు చెప్పట్లేదు. నేను దేవుడు మాట్లాడే విషయాలు చెప్తున్నాను. దేవుడు మాటలకు వినండి, వాక్యాన్ని వినండి, వాక్యం వినండి. మన భవిష్యత్తు గురించి, మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి దేవుడు చెప్తున్నాడు. రాండి, ఓడలోకి రాండి అని దేవుడు నోవహు చెప్తున్నాడంట. నోవహు అక్కడ ఉండేవాళ్ళు ప్రకటిస్తున్నాడంట. దాదాపు 120 సంవత్సరాలు ఆత్మస్వరూపుడిగా దేవుడు నోవహు నుండి అక్కడ సువార్త ప్రకటించాడంట. ఏ ఆత్మ నశించిన దేవుని చిత్తం కాదంట. ఏ ఆత్మ నశించడం దేవుని చిత్తం కాదు గనక ప్రతి ఆత్మను దేవుడు రక్షించాలని ఆయన ఉన్నత ప్రణాళిక అన్నమాట. ఏ కుటుంబము నశించిపోకూడదు, ఏ కుటుంబం ఆశీర్వాదం లేకుండా, ఆ కుటుంబంలో దుఃఖము, కన్నీళ్లు, రోగం, వ్యాధులు ఉండకుండా వారు చాలా సంతోషంగా గొప్ప శాంతి సమాధానంతో ఆత్మలో విశ్రాంతి పొందేటట్లుగా ఉండాలి. నేను సృజించిన మానవుడు, నా స్వరూపమందు ఏర్పాటు చేయబడిన మానవుడు ఎలా ఉండాలంటే ఆత్మలో ఆనందించాలి, విశ్రాంతి పొందాలి. వారు నశించడం నాకు ఇష్టం లేదు, వారి నిర్మూలన ఒకటి నాకు ఇష్టం లేదు అని దేవుడు నోవాహుతో చెప్తున్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదువు. ఎందుకనగా నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద
వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేతుల్ని నోవాహుతో చెప్పెను. ఎవరితో చెప్తున్నాడు? నోవాహుతో చెప్పెను. నోవాహుతో చెప్పెను. ఏం చేస్తాంట? సమస్త శరీరుల్ని 40 రాత్రుల్లో 40 పగళ్ళలో జల ప్రళయం. చెప్పాలి, ఏ ప్రళయం అంట? ఓ గొప్ప ప్రళయం వస్తుందంట. ప్రళయం అనగా ఏం ప్రళయమో? దేవుడంట 40 రాత్రులు 40 పగళ్ళు ఈ భూమి మీదకి ఆ వర్షము కురిపించడానికి ఆకాశంలో అంట దేవుడంట తూములు ఇప్పాడంట. చూసి వర్షం బట్ట వేరండి. వర్షం బట్ట వేరు, తూములు అనుకోండి. తూములలో ఎలా ఉంటాయి? పైపులు వదిలితే ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఇప్పుడు మన మల్లవరం డ్యామ్ అని చూసారా? ఆ మల్లవరం డ్యామ్ దగ్గర కొన్ని గేట్లు పెట్టి అక్కడ ఆ వాటర్ అంతా సముద్రంలో పోకుండా ఆ డ్యామ్ కట్టేశారు. ఓసారి విస్తారమైన వర్షాకాలం పడ్డాయి అనుకోండి, విపరీతంగా వర్షాలు పడ్డాయి అనుకోండి, ఆ డ్యామ్ అంతా నిండిపోయింది అనుకోండి, అక్కడ ప్రజలందరూ కూడా వారి కుటుంబాలను కూడా మునిగిపోతాయేమో, ప్రాణ నష్టం జరిగిద్దేమో. అక్కడ డ్యాము యాజమాన్యం ఏం చేసిందంటే ఆ డ్యామ్ గేట్లు ఎత్తేసేదను ఆ వాటర్ అంతా కూడా సముద్రంలోకి వదిలేస్తూ ఉంటారు. సముద్రంలోకి వదిలేస్తే ఎలా ఉంటది? తూములు. అక్కడ పోయి నిలబడితే అక్కడ ఆ వాటర్ అలా గేట్లు ఆ వాటర్ పడుతుంటే ఆ వాటర్ పడే ప్రభావం చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మన కళ్ళు కూడా చెదిరిపోతూ ఉంటాయి అన్నమాట. అలా వాటర్ అలా గిరిగిలు కొడుతూ ఉంటది. అలాంటి పరిస్థితులు మనం చూస్తుంది. కానీ దేవుడు అంటాడు ఆ 40 రాత్రులు 40 పగళ్ళు ఆ ప్రచండ వర్షం. అంటే చెప్పాలి, ఎన్ని రాత్రులు పడతాయి? 2 ఒకసారి ఏం కాదు, ఒక్క 3 గంటలు, ఒక రోజులో 3 గంటలు ఆకుండా కనుక వర్షం పడింది అనుకోండి, 3 గంటలు అసలు ఏం నిలబడదు. 3 గంటలు వర్షంగా పడితే మొత్తం కుట్టుకెళ్ళి అలా ఉంటది. కానీ 40 రాత్రులు 40 పగళ్ళు ఆగకుండా ఎడతెరిపు లేని వర్షం అంటే ఎలా ఉంటది చూడండి, ఆలోచించండి, ఊహించుకోండి. 40 రాత్రులు వర్షము, పగలు రాత్రి, రాత్రి పగలు వర్షం పడటం అంటే ఎడతెరిపు లేని వర్షం. అది ఎలాంటి వర్షం? తూములు అంట. ఎలా ఉంటాయి? పైపుల్లో నుంచి వచ్చేస్తాయి అంటే వర్షం పట్టం కూడా కాదు, పైపులు చేస్తాడు దేవుడు. అలాంటి ప్రభావము అక్కడ నోవహు దినాల్లో ఆ ప్రజలు ఎదుర్కోబోతున్నారు. అక్కడ ఆ జన సమూహం ఎదుర్కోబోతున్నారు. ఇంకా ప్రతి ఆ భూమి మీద ఉన్న సమస్త శరీరుని నా సన్నిధి అంతం వచ్చేసింది, అందరిని నేను హతమారుస్తున్నానని చెప్పి దేవుడు నోవహుతో చెప్తున్నాడు. అలాగే 15వ వాక్యం కూడా చదువుదాం. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలోనున్న ప్రవేశించును. సమస్త శరీరంలో మగధయు. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసింది. స్తోత్రం. ఇక ఆపండి బైబిల్. ఇప్పుడు అదంతా దేవుడు నోవాహుతో చెప్పాడు కదా. నోవాహు చక్కగా ఓడను సిద్ధపరచుకున్నాడు, ఓడను కట్టుకున్నాడు. 3 అంతస్తులు, దాని కొలతలు, దాని డిజైన్ అంతా దేవుడు చెప్పాడు. ఆ ఓడ తన యొక్క భార్య, నోవాహు, 3 కుమారులు 3 కోడళ్ళు కలిసి ఓడను కట్టుకున్నాక చక్కగా దేవుడు ఆ నోవాహుతో అక్కడ ప్రజలందరూ కూడా చెప్పి ఇలా జరిగిద్దని. ఇప్పుడు వారు వినలేదు, వారు లోబడలేదు, వారు హేళన చేశారు, వాళ్ళు ఎడ్డేవ చేశారు, రకరకాలుగా అపహాస్యం చేశారు, నోవాహుని రకరకాలుగా తిరస్కరించారు. అలా అంట అని ఏదేదో చెప్పేశారు. చెప్పిన తర్వాత సరే వాళ్ళు ఎవరు కూడా రాలేదు. అయితే ఇప్పుడు నోవాహు ఆ కుటుంబం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే భూమి మీద ఉన్న జీవరాశులు అంటే చూసారా, జీవరాశులకి ఆజ్ఞ ఇచ్చాడంటండి.
జీవరాశులకి నోవతో చెప్పాడు దేవుడు, నోవహు నీవు, నీ భార్య, నీ ముగ్గురు కుమారులు, నీ ముగ్గురు కోడలు వెళ్ళండి. ఇదిగో భూమి మీద ఉన్న జీవరాశుల నుండి చూసావా, ఆడ మగ ఇది నేను ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు వెళ్తుంటే నీతో పాటు వచ్చేస్తా అని చెప్పాడు. వచ్చేస్తే నువ్వేమి కష్టపడద్దు, వాటికి నువ్వు ఆహారం సిద్ధపడదు. ఇప్పుడు నోవాహు అలాగా వాళ్ళలోకి వెళ్ళాడు, ఆయనతో పాటు కొన్ని జీవరాశులు ఆడ మగ ఆ ఓడలోకి వెళ్ళిపోయాయి. కానీ పోయిన ఇప్పుడు ఒకసారి చూసాం, ఈ నోరులేని మూగ జీవులైన దేవుని మాటకు భయపడతాను, కానీ మనం భయపడం. ఈ రోజు వాక్యం విన్నా కూడా రేపు మళ్ళా మనం అలాగే ఉంటాం అన్నమాట. మనం అంతే, తెలియదు మనకి. దేవుడు పిచ్చోడు, నేను తెలివి కల్లా వ్యక్తిని అనుకుంటాం. దేవుడికి ఏం తెలుసు అంటే నేను తెలివైన వ్యక్తిని, నేను తెలివిగా, చాలా గొప్ప తెలివి, నాకు చాలా గొప్ప, నా కుటుంబం, నేను, నా పిల్లలు, వాళ్ళని చదివించడం, వాళ్ళని పెంచడం, అక్కడ అది ఇది చాలా ఎవరు. దేవుడు పిచ్చాడు, ఆయనకి తెలివి లేదు, నాకు తెలివి ఎక్కువ. ఈ బిడ్డలను ఎట్లా పెంచాలి, ఈ బిడ్డలను ఎలా చదివించాలి, ఈ బిడ్డలకు ఎలా వ్యవహారం చేయాలి, ఈ బిడ్డలు ఎక్కడ తీసుకెళ్ళాలి. తీసుకెళ్తావండి, వాళ్ళని పిలుస్తావు, నువ్వు వాళ్ళు పోషిస్తావు, వాళ్ళకి వివాహం చేస్తావా? దేవుడు తోడు లేకపోతే, దేవుని అనుగ్రహం లేకపోతే ఆ పిల్లకి ఏం జరగదు. దేవుడు అనుగ్రహం లేకపోతే ఆ వివాహ ఏర్పాట్లు ఎంత కుట్టుకున్నా, ఎంత డబ్బు పెట్టినా అవి జరగవు. నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నీ గర్భఫలం తెరవబడదు. నువ్వు రాత్రి పగలు కష్టపడి నేనేదో గొప్ప మేధావని అనుకోని ఏదో సాధిద్దాం అనుకుంటాం, కానీ ఆడు ఏముండదు. ఎవరు నోకుండా పోయి ఏదో ఒకటి మనం సాగుతూనే ఉండాలి. దేవుడు అంటాడు, ప్రియ దేవుని సంఘమా, ఈరోజు మన సంఘంలో ఉన్నవాళ్ళు ఈ అనుభవాలు రాదు, నాకు వేరే మీరేం చేయలేరు అంతే అన్నాడు దేవుడు. నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు, నాలో అంటుగడితేనే మీరు ఫలిస్తారు. నాకు వేరే నువ్వేదో సాధిద్దాం అనుకుంటే ఏం చేయలేవు, సున్నా. నువ్వు ఎంత చేసినా ఆదివారం వారం వచ్చాక ఏముండదు. అంటే ఉండొచ్చు బాగా, నీకు తర్వాత ఏ పరిస్థితి ఎలా ఉండదో తెలియదు. నువ్వు కూడబెట్టినన్నీ కూడా ఎలా ఎగిరిపోతాయో, వాటికి రెక్కలు వచ్చేసి ఎగిరిపోతాయో తెలియకుండా అని చెప్పాడు బైబిల్. ఇలా ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, అలా చెప్పాడు నోవాహుకి. ఓకే, జీవరాశులన్నీ ఆజ్ఞాపించి వెళ్ళిపోయి ఇక్కడ మనం గమనించాల్సి, దేవుడు ఏం చేశాడు ఇప్పుడు చెప్పాలి. దేవుడు ఏం చేశాడు, నోవాహును పంపించేశాడు. నోవాహు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు వాళ్ళ పంపించాడు. లేలియా పంపించాడండి. భూమి మీద జీవరాశులు కూడా ఏటికి ఆజ్ఞాపించాడు, వాటిని కూడా పంపించాడు. పంపించి ఏం చేశాడు ఇప్పుడు దేవుడు చెప్పండి, ఏం చేశాడు? వచ్చాడు దేవుడు, దేవుడు వచ్చి ఏంటిది ఆ ఓడ, చాలా ఇష్టం ఉంది దీనికి. ఈ ఓడ గురించి మనం కొద్ది సమాచారమే చెబుతున్నాం. ఇది చిత్తిసారు మానుతో చేయబడింది. ఈ ఓడ కర్ర ఏంటి, ఇవన్నీ చున్నంగా ఒక్కొక్కటి అది ముక్కలు చేయబడింది, కొలతలతో చేయబడింది. అంటే అది మనకి చాలా ఆత్మీయమైన పాఠాలు మనకి దేవుడు నేర్పిస్తాడు. అంత విషయాన్ని ఒక్కొక్కటి పరిశీలన చేస్తే చెప్పిన మనకి అంత తీసుకునేవాళ్ళు లేరు. చాలా ఈ ఓడ అనగా, ఈ ఓడ అంటే సామాన్యమైన విషయం కాదు. నోవాహు కట్టిన ఓడ సామాన్యమైన విషయం కాదు, పెద్ద ఇష్టం ఉంది. ఈ ఓడ ఎవరి సాదృశ్యంగా ఉంది, ఈ ఓడ ఏమై ఉంది, ఆ క్రైస్తత్వానికి ఏం చెప్పబడుతుంది, ఏం బోధించబడుతుంది అనే చాలా దైవికమైన పాఠాలు ఇక్కడ దేవుడు మనందరికీ సంఘాలు నేర్పిస్తాడాయన. అంత చరిత్రలో మనం ఇప్పుడు చూడలేదు అంత విషయం. ఇప్పుడు ఈ పూటకి దీని స్తోత్రం హల్లెలూయా. గమనిస్తుంటే ఈ ఓడను తయారు చేయటం అనంతరం ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నోవాహుని వాళ్ళలో పంపించేస్తాడు. నోవాహు ఫ్యామిలీ, నోవాహు పిల్లల్ని పంపించేస్తాడు. పంపించి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దేవుడు వచ్చి ఆ ఓడకి కిటికీ ద్వారం పెట్టాడు, తలుపులు పెట్టాడు. దేవుడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా, తలుపేసేస్తాడు. ఇది మన అంశం.
ఇది ఈ యొక్క నేను కూర్చొని ఆలోచిస్తుంటే పోయిన ఈస్టర్ చాలా మంది 40 రోజులు ఈస్టర్ కి 40 రోజులు ఫాస్టింగ్లు, ఇంకా ఎన్నెన్నో రకరకాల భక్తులు, రకరకాల ఇక అయిపోయింది. ఎవరి పాటి వాళ్ళు ఇక ఈ భక్తి అయిపోయి ఎవరి పాటి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మళ్ళా ఇప్పుడు ఏంటి, మళ్ళా మార్చి ఏప్రిల్ వచ్చినప్పుడు మళ్ళా మట్ల ఆదివారం, గుడ్ ఫ్రైడే, గాడ్ ఫ్రైడే, ఇవన్నీ మళ్ళీ వస్తాయి అనమాట. మళ్ళా ఈస్టర్ ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఈస్టర్ అయిపోయింది, భక్తి అయిపోయింది. దేవుని స్తోత్రం. ఈ సమాజ దగ్గరికి పోవటం అయిపోయింది, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు అయిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని గమనిస్తుంటే, ఇది బాగా ఆలోచిస్తున్నప్పుడు, ఇలా ఆలోచిస్తుంటే ఇక్కడ దేవుడు నోవాహు వాడ తలుపులు ఎందుకు మూసాడు అని చూస్తున్నా. ఇప్పుడు ఈస్టర్ చేసుకునే వాళ్ళు, ఈ మట్ల ఆదివారం, ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేసుకునే వాళ్ళు పరిస్థితులు చూస్తుంటే, పరిస్థితి గమనిస్తుంటే, ఇప్పుడు దేవుడు ఈ యొక్క ఓడలోకి నోవాహు ఫ్యామిలీ వెళ్ళిపోయింది. దేవుడు వచ్చి ఏం చేశాడు, తలుపేసాడు. ఎందుకు చెప్పాలి, ఇదే టైం కావాలంటే నేను ఎందుకు చెప్పండి, నేర్చుకోండి. నాకు తెలిసిన చదువుతాను అంతే, చాలా విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకు దేవుడు తలిపేశాడు? చిన్న చిన్నంగా వర్షం పడతా ఉంది. రోజు రాత్రి పగలు పడతా ఉంటే నీరు అలాగే పైకి వస్తున్నాయి. ఆ గిలకల నుండి, ఆ మోకాళ్ళ నుండి నడుముల నుండి అలాగే పెదిగిపోతుంటే ఆ ఓడ అలాగనే ఉంది. ఆ ఓడ అలాగనే ఉంటే ఆ 120 సంవత్సరాలు నోవహు చెప్పాడు కదా, జలప్రళయం వస్తుంది, జలప్రళయం వచ్చింది, ఈ భూమి మీద ఉన్న సమస్త శరీరాన్ని నిర్మూలన చేస్తారు, భూమి అంతా బలత్కారం చేస్తుంది చెప్పినప్పుడు అందరూ తినుచు సాగుతూ పెళ్లికి పడుతూ దేవుడు అంటే భయం లేకుండా ఉండేవాళ్ళు. అందరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ నీరు వస్తుంటే, నోవాహు తలుపు దీవవా, నోవాహు తలుపు దీవవా, నా బిడ్డలు, నా కుటుంబం, నా భర్త నీళ్ళలో కొట్టుకుంటున్నాం, నీళ్ళలో మునిగిపోతున్నాం, ప్రాణాల్లో కొట్టుబిట్లాడుతున్నాం, నోవాహు తలుపు తీ అని కేకలు వచ్చినప్పుడు, అలాంటి అరుపులు వచ్చినప్పుడు నోవాహు తలుపు తీయకుండా దేవుడు ఏం చేశాడు, వచ్చి ఆయనే తలిపేశాడు. గట్టిగా సభలో ప్రజలు హల్లెలూయా, స్తోత్రం. ఆయన వచ్చి తలిపేస్తాడంట, ఆయన వచ్చి లాగు పెట్టాడంట. కేకలు తోలుతున్నారంట, అరుస్తున్నారంట. నీరు రోజుకి అలా పెరిగిపోతుంది. బాగుండప్పుడు చెప్పితే ఒక్కరు వినలేదు. ఆ జలప్రళయం రాకముందు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు నోవాహు, ఎర్రోళ్ళలాగా ఉన్నాడు. గంటల తరబడి పాస్టర్కి పనిలేక చెబుతాడు అనుకుంటున్నారా? ఇంతంత చెబితే ఏమన్నా వేల కొద్ది కానుకలు వస్తాయినా? దేవుడిచ్చిన పని నమ్మకంగా చేయాలని, మోసం లేకుండా, మహిమలు చెప్పకుండా, ఏ పురుడు లేకుండా దేవుని రాకల్లో ఎత్తబట్టడానికి, ఏం ఆశించకుండా 10 రూపాయలు వేసినా, నువ్వు వేయకపోయినా, నువ్వు ప్రార్థన చేపించకపోయినా, దేవుడిచ్చిన పని గనక ఆయన వైపు చూస్తూ, ప్రభువా ఏం ఆశించట్లేదయ్యా, ఈ సంఘాన్ని పరిచయించావు గనక రేపొద్దున మీరు వస్తారని ఈ నోవాహు గురించి చెప్తున్నారు ప్రభు. అందుకే సిద్ధపరచాలయ్యా, వారికి వాక్యం చెప్పాలయ్యా, వారికి వాక్యాన్ని బోధించాలి ప్రభు, నేర్పించాలి ప్రభు, ఒక క్రమశిక్షణలో పెంచాలయ్యా. నీ రాకడకు సిద్ధపరచాలి ప్రభు. మేమేం ఆశించట్లేదయ్యా. ఏమనుకుంటా ప్రియ దేవుని బిడ్డ, ఇంకా వదలలేదు, ఇంకా విడిచిపెట్టలేదు. వర్షం వస్తా ఉంటే, నీరు ఉబుకుతుంటే కేకలు తోలుతున్నారంటండి, అరుస్తున్నారు, తలుపు తీ నోవాహు తలుపు తీ అంటే తలుపు తీసే సమయం అయిపోయింది. తలుపు తెరిచినప్పుడు ప్రకటించబడింది, తలుపు తెరిచినప్పుడు మీకు బోధించబడింది. తలుపు తెరిచినప్పుడు ఎన్నో 120 సంవత్సరాలు ఆయన చెప్తూనే ఉన్నాడు. ఒక్కడు కూడా అందరూ తినుచున్నారు, తాగుచున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, భూములు కొంటున్నారు, బంగారాలు కొంటున్నారు, వస్త్రాలు కొంటున్నారు. దేవుడు ఉన్నాడని ఏమన్నా ఉందా?
దేవుడు ఉన్నాడు అని ఏమన్నా గమనిస్తారా? గమనించాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ నోవహు చరిత్ర ఎలాగా ఉంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చూసాం. ఎవరు? ఒక వ్యక్తి ఏమో భక్తితో ఉన్న వ్యక్తి, నీతిపడు. మిగతా ఆ జల ప్రళయంలో మునిగిపోతున్నవి ఎవరంటే భక్తిహీనులు. భక్తిహీనులు సువార్త ప్రకటించినప్పటికీ, దేవుని వాక్యం చెప్తున్నప్పటికీ ఆ దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు చూసారా? వారి ఉద్దేశ ప్రకారంగా జీవించారు చూసారా? వారందరూ జల ప్రళయం కొట్టుకొని పోతున్నారు. తినచ్చు, త్రాగొచ్చు, పెళ్ళాడుతున్న వాళ్ళు ఒకవైపు ఉండారు, పెళ్లిళ్ళు చేసుకుంటూ, పొలాలు కట్టుకుంటూ, ధనాన్ని సమకూర్చి, వడ్డీలు మార్చుకుంటూ, బంగారాలు కొనుక్కుంటూ దేవుడు 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 దేవుడిని పిచ్చి పట్టినట్లు కూడా నోవహు ఒకవైపుకి వచ్చేసాడు. ఏమైంది? నోవహుకి పిచ్చి పట్టింది. ఏ పిచ్చి? దైవ పిచ్చి పట్టిందంట. కొంతమందికి ఇలా ఉంటే ఇక రెండో పని వాడికి దేవుడి పిచ్చి అని రెండో పిచ్చే ఉండదండి. దేవుడు 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 ప్రార్థన వాక్యం ఇక ఎప్పుడు చూసి ఈ పాస్టర్ వచ్చాడంటే ఇక అదే మాటలో మా పనులు కూడా పక్కన పెట్టేసి ఇంకా ఈ పరిస్థితి అంట. సరే, ఇలా చూస్తున్నప్పుడు ఇక్కడ నోవహు ఒక వైపున ఈ భక్తిపూర్వకంగా ఉండ అతను దేవుడు ఎలాంటి అతనికి ఆ రక్షణ అనుగ్రహించాడో, తన కుటుంబానికి ఎలాంటి రక్షణ అనుగ్రహించాడో మనం చూసాం. ఇప్పుడు గమనిస్తుంటే ప్రతి క్రైస్తవుడు కూడా మాకు ఆశీర్వాదం కావాలి, మా కుటుంబం ఆశీర్వించబడాలని మేము కూడా ఏం చేస్తాము? దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు ఆశీర్వించు, నీకు తోడై ఉండగా గాక దాకా ఆయన నీకు నేను. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? చిన్నగా గమనిస్తే ఆడ మగ రెండు వెళ్ళాలి. అక్కడికి ఏం వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలి? వాళ్ళకి ఎవరు? ఒకళ్ళు పోతే సరిపోద్దా? ఒక్కడ రక్షణ పొందితే సరిపోద్దా? నేను రక్షణ పొందాను, నా ఇల్లు ఎట్లుండల్లా, నా కుటుంబం ఎలా, నా బిడ్డలు ఎట్లుంటుందా, నా బిడ్డలకు తోడుండయ్యా, నా బిడ్డలకు తోడుగుండు, నా బిడ్డకు సహాయం చేయ, నా బిడ్డకు పేద వచ్చినా. ఇది కుటుంబ ఆశీర్వాదం. మనం అనుకుందాం, చెప్పాలి తలపై కదా, ఇది కుటుంబ ఆశీర్వాదం. కుటుంబ ఆశీర్వాదం అంటే ఎలా ఉంటది? నీ కుటుంబం అంతా రక్షించబడాలి. నీ కుటుంబానికి, నీ కుటుంబం అంతా కూడా ఆ రక్షణ వాడలోకి చేరుకోవాలి. తలుపేయక ముందే చేరుకోవాలి. తలుపేయక ముందే చేరుకోవాలి. తలుపేసిన తర్వాత ఇక ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి అనుకుంటూ వచ్చిద్దా? ఇదేనా నీ జ్ఞానం? ఇదేనా నీ తెలివి? వస్తా ఇప్పుడు నువ్వు ఎవరిని తీసుకొని వస్తావు? చెప్పు, ఎవరైనా పట్టుకొని వస్తావు? నీ పిల్లలకి ఏమో నేర్పిస్తావా? కొంతమంది ఏం చేస్తారు? చర్చి తీసుకొచ్చి శుభ్రం కొనుక్కుబెట్టి జ్వాల పడతా, బొజ్జగిస్తా, పడుకో, నిద్రపో. నేను ఎవరిని బాధ పెట్టాలని కాదు, నేను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. మన 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 ప్రేమ, మన మన బిడ్డల మీద ఉండే ప్రేమ అలా ఉంటది అనమాట. వాళ్ళకి ఏమన్నా నేర్పిస్తావా? వారికి ఏమన్నా దేవుడి విషయాల గురించి ఏం చెబుతావా? చర్చి క్రమంలో, ఆ మందిర పనుల్లో దేంటన్నా పాల్పొమ్మలు పంచుకునే రీతిలో ఏమైనా చేస్తావా? అలాంటివి కాదు మనం చేసేది. దీని స్తోత్రం, హల్లెలూయా. ఈ నోవహు దినాల్లో ఉన్న చరిత్రను చూస్తుంటే ఒక వ్యక్తి ఏమో నోవహు కుటుంబం రక్షణ అంటే ఆ ఓడలోకి చేరుకున్నారు. ఆ ఓడలోకి చేరుకోకుండా ఉన్న ప్రజలందరూ కూడా జలప్రళయంలో కొట్టుకొని పోతున్నారు, అరుస్తున్నారు. నోవహు తలుపు తీస్తా, కొద్దిగా నోవహు కొద్దిగా హెల్ప్ చేస్తావా? ఇక దేవుడు వేసేస్తే ఇంకెక్కడ తీస్తాను? ఒకవేళ నేనేస్తే ఏదన్నా జాలితో, ఏదో నాతో నా పక్కన నాతో సహజనం చేస్తే గనక, ఏదో నాకు హెల్ప్ చేస్తే గనక ఓకే, అలాగే నేను ఏదన్నా నీ పక్కన జాలి పడగలుగుతాను. దేవుడు వేసేసాడు, ఇక ఆయన కాడం తాళం ఆయనే తీయాలి. ఇక తీయటం ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. తలుపులు ముయ్యబట్టి, చెప్పాలి దీని స్తోత్రం, తలుపులు ముయ్యబట్టి అంటే దేవుని బిడ్డ తలుపులు వేసేస్తంట. దేవుడు నోవహుని ఓడలోకి పంపించాడు, నోవహు కుటుంబం ఓడలోకి దేవుడు చేర్చాడు, తలుపులు వేసేసాడు. మిగతా వాళ్ళందరూ అరుస్తున్నారు, కేకలు చదువుతున్నారు.
ఒకవేళ ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క కృపలో రక్షించబడిన నీవు ఇదే సమయంలో నా దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఇదే సమయంలో ఆయన మన మధ్యలోకి వచ్చి ఇప్పుడు నన్ను నిన్ను ఎత్తుకొని వెళితే ఆయన రాజ్యంలో ఉంటావేమో. ఇప్పుడు శారీరకంగా నా బిడ్డలో నా పేగు పెంచుకొని నన్ను జన్మించిన బిడ్డలో వాడికి నొప్పి వచ్చినా బాధ వచ్చినా ఎన్నో ఇబ్బందులు వస్తే ఎలాడుతున్నా నీవు నేను కూడా పొద్దున యేసయ్య మనల్ని ఆయన రాజ్యం ఎడబడ్డ వాళ్ళ గురించి ఏం చేస్తా ఏంటి పరిస్థితి? చిన్న నొప్పి వస్తే అయ్యో బిడ్డలు, అయ్యో నా సంతానం ఏమైపోతారో, అమ్మా ఏంటి ఎక్కడ ఏమవుతుంది విలవిలలాడుతున్నావు. ఈ క్షణం మాత్రం నీ క్షణికమైన జీవితం కోసం, ఆ శాశ్వతమైన జీవితం కోసం నువ్వు భక్తి చేస్తున్నావా? నీ కుటుంబము ఆస్వాదించబడటానికి, నీ కుటుంబము దేవుడు దీవించబడటానికి, నీ కుటుంబం అంతా క్షేమకరంగా ఉండటానికి భక్తి చేస్తున్నావు. ప్రియ దేవుని సంగమా, కలిపేశాడంట దేవుడు. నువ్వు చేస్తావా? చూడండి, ఇంకొక మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభం చదవండి, త్వరగా చదవండి. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు దివిటిని పట్టుకొని పోలేదు. బుద్ధి గలవారు దివిటీలతో కూడా స్థితిలో నీళ్లు తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండ్రి. అర్ధరాత్రి వేళ ఇదిగో అతన్ని ఎదుర్కొన్న రండి అను కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తన దివిటీలను సక్కపరిచుడు గాని బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చును గనుక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గల వారిని అడిగిర్రి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకు మీకును ఇది సాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడగగా అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైన గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దీనికి స్తోత్రం. మెలకువగా ఉంది. తెలుసా ప్రియ దేవుని సంగమా, తలపైకి ఎత్తారు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకు క్రిస్టియానిటీ మనకు అవసరం? ఎందుకు క్రైస్తవత్వం మనం కొనసాగించాలి? యేసు కోసం మనం ఎందుకు బ్రతకాలి? ఈ భూమి మీద సుఖభోగాల కోసమా? ఈ భూమి మీద ధనాన్ని లేక ఆస్తుల్ని లేకపోతే ఎండి బంగారాన్ని వీధుల మేళని భూములు సంపాదించుకోవడానికి క్రిస్టియన్లో మనము కొనసాగుతూ దేవుడు నాకు ఇది ఇస్తాడు, దేవుడు నాకు ఇది ఇస్తాడు. ఇస్తాడు, ఆయన ఇవ్వకుండా ఉండడు. ఇస్తాడు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనల్ని అన్ని ఇస్తాడు. మరి ఏం నేర్పిస్తుంది మన క్రిస్టియానిటీ? యేసయ్య మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఆయన ఏం బోధిస్తున్నాడు? ఇదిగో ఆయన రాకడ ఒకటి ఉంది, ఆయన రానై ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఏం చేస్తుంది? క్రిస్మస్లు చేసుకుంటారు, ఈస్టర్లు చేసుకుంటారు, మట్లాదివారం, తర్వాత గుడ్ ఫ్రైడేలు. మరి ఈ భక్తి ఉందా? చెప్పాలి. ఈ భక్తి దేవుడు చెప్పిన భక్తి ఉంటుందా ప్రియ దేవుని సంగమా? గమనిద్దాం. ఇప్పుడు సంఘం అనగా పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె అర్థమైందా? సంఘం అనగా పెళ్లి కుమార్తె లేకపోతే పెళ్లి కుమార్తెలా? ఏకవచనమా బహువచనమా?
బహువచనమా మీకు చెప్పాలి. దండేసి ఒక్కొక్కరికి 20 రూపాయలు 2 రూపాయలు ఇవ్వాలి. సంఘం అనగా బహువచనం కాదు, ఏకవచనమే. పెళ్లి కుమార్తె అంటారు, కానీ ఇక్కడ ఏంటంటే పెళ్లి కుమార్తెలు అన్నారు. అంటే ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ 2 రకాల మనుషులు అగపడుతున్నారు. నోవహు దగ్గర 2 రకాల మనుషులు అగపడ్డట్లుగా ఇక్కడ దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. 2 రకాల మనుషులు, ఒకటేమో భక్తితో భయంతో ఉన్న నోవహు, భక్తిహీనులుగా ఉన్న ప్రజలందరూ. ఇక్కడేమో వీళ్ళు దేవుని తెలుసుకున్న వారే, చర్చికి వెళ్ళే వాళ్ళే, సంఘ సభ్యులుగా ఉన్నవారే. వీళ్ళు ఎవరంట చెప్పాలి. ఒక 5 బుద్ధి కలిగిన వాళ్ళేమో చెప్పాలి. మీరు నా వైపు చూడలేదు, మీరు ఇంకా నాకేం చెబుతారా? 5 యేసయ్య వచ్చాడు, ఆయన వాళ్ళతో వెళ్ళిపోయారు. 5 నూనె అయిపోయి. అది చాలా పెద్ద హిస్టరీ. ఇది కూడా చాలా పెద్ద హిస్టరీ, చాలా చరిత్ర. ఇది ఆనాటి కాలంలో యూదులకి, ఇజ్రాయేల్ జనాంగానికి, ఈనాటి కాలంలో క్రైస్తత్వానికి చాలా పోలికలు ఉంటాయి అన్నమాట. చాలా పోలికలు ఉంటాయి. మనం అంతా డీప్గా వెళ్ళట్లేదు ఇక్కడ. అయితే గమనిస్తుంటే ఇప్పుడు ఇక్కడ ఒక 2 రకాలైన మనుషులు చూపిస్తున్నాడు. 2 రకాల మనుషుల్లో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. అంటే బుద్ధి లేని వారు ఎవరు చెప్పాలి? ఎవరు బుద్ధి లేని వాళ్ళు ఎవరు చెప్పాలి? ఏమా బుద్ధి లేని వారు ఎవరు? నామకార్థంగా జీవించేవాళ్ళు, భక్తులేళ్ళు, ఆచారంగా బతికేవాళ్ళు, భక్తులేళ్ళు, వాక్యానికి గౌరవ, వాక్యానికి గెలివినెవరో, వాక్యాన్ని ఫాలో అవ్వరో, ఆ ఉపదేశాన్ని అమ్మడించరు, ఆ దేవుని యొక్క మాటలు ఏందో స్థిరంగా ఉండలేరు. మందిరాలకు వస్తారు, చర్చలకు వస్తారు, వాక్యాలు అంటారు, ప్రార్థన అంటారు, పాటలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. మళ్ళా మనుషులు ఏమన్నా ఆకర్షించే ఆకర్షణ పడిపోయి ఆచార సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొలు పంచుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు చెప్పామనుకోండి, మా దగ్గర మన చర్చలు ఎందుకు ఉండట్లేదంటే ఈ ఖండించకపోతే, ఇవేమి చెప్పకపోతే చాలా మంది నిలబడతారు. ఖండించి మీకు అయ్యి ఉండకూడదు, మీరు అవి చేయకూడదు, మీరు ఈ చేయకూడదు, మీరు అలా ధరించుకోకూడదు, మీకు ప్రతిష్ట కావాలి, మీకు సమర్పణ కావాలి, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ఆ యేసు రాకడ కొరకు సిద్ధపడాలి, ఆ యొక్క సిద్ధపడే కన్నికగా, సిద్ధపడే సంఘంగా ఉండాలి. ఈ లోకానికి మన దగ్గర నిలబడరు, ఎవరు రారు, వారికి ఇష్టమైనట్లు చెప్పట్లేదు, వాళ్ళకి నచ్చినట్లు చెప్పట్లా, వాళ్ళకి స్వేచ్ఛ ఉండట్లేదు ఇక్కడ. మరి ఇప్పుడు స్వేచ్ఛ కలిగిన వాళ్ళకి ఏమైంది? ఈ నామకార్థంగా బ్రతికే పరిస్థితి ఏమైంది? ఎడవబడ్డారు. సిద్ధపడి యేసయ్య వస్తాడు. ఆ దివిటీల్లో ఉన్న నూనెని జాగ్రత్తగా కాపాడుకొని, వారి భక్తిని కాపాడుకొని, వారి విశ్వాసాన్ని కాపాడుకొని, వారి పరిశుద్ధతను కాపాడుకొని యేసయ్య రాకడ కొరకు కొనక్కలేదంట, మెలకువగా ఉండారంట. హల్లెలూయా, మెలకువగా ఉండారంట. ప్రియదేవుని సంగమా, 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేదు. అంటే బుద్ధి లేదు, బుద్ధి తెచ్చుకోవాలి. అంటే బుద్ధి తెచ్చుకోవాలంటే మనసు మార్చుకోవాలి, జీవితాలు మార్చుకోవాలి. సంఘాల్లో కొత్తారు, ఆ సంఘం అంటారు, ఈ మందిరం అంటారు, ఆ ఉపదేశం అంటారు, ఆ పాస్టర్ ఈ పాస్టర్ అంటారు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. బుద్ధి లేదు వీళ్ళకి, బుద్ధి లేదు. బుద్ధి తెచ్చుకోవాలంటే ఎవరెత్తారు నీకు బుద్ధి? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా మనకి బుద్ధి వచ్చింది అన్నమాట. ఎవరు మనకి ఎక్కడ పోయి కొనాలన్నా రాదు, అది ఎక్కడ చిక్కదు. నీ బుద్ధి మారాలి, నీ మనస్సు మారాలి, నీ చూపులు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలములు మారాలి, నీ నడవలు మారాలి, నీ జీవితం ఎలా మారాలి? దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా మారాలని దేవుడు చెప్తున్నాడు. నామకార్థంగా బ్రతుకుతున్నావా? ఓకే, దీని స్తోత్ర. నామకార్థం బ్రతికేవనుకోండి, ఏమైంది? రేపు పొద్దున ఈ 5 ఎలా ఎడవబడ్డారో అలాంటి పరిస్థితుల్లో మనము చూడవలసిన పరిస్థితి వచ్చిద్దని యేసయ్య మనందరిని ప్రేమించి చెప్తున్నాడు. లోకాసువార్త 13వ అధ్యాయము 22వ వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నాము. లోకాసువార్త 13:22 వాక్యాన్ని చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించు, పట్టణములోను గ్రామములోను
సంచారము చేయుచుండెను. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు, అండర్లైన్ చేసుకోండి. వేల కొద్ది గుంపులుగా చర్చీలు నిండకుండా మీటింగ్లకి వెళ్తున్న వారులారా గమనించండి. యేసయ్య అంటున్నాడు అక్కడ చెప్పిన మాట, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించు పట్టణమును గ్రామములను సంచారము చేయుచును. ఒకడు ప్రభువా, చదువుతారా, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఎంతమంది రక్షణ పొందేవాళ్ళు? యేసయ్య రాకడ కొడుకు. ఆ చర్చి అంతమంది వస్తారు, ఈ చర్చి ఎంతమంది వస్తారు, ఆ చర్చిలో అన్ని ఆరాధన జరుగుతాయి. మేము ఫస్ట్ ఆరాధన పోయాను, 2 ఆరాధన పోయాను, 3 ఆరాధనకు పోయాను. ఎన్ని ఆరాధనకు పోయావు నువ్వు? ఎన్ని ఆరాధనలకు పోయినా రక్షణ పొందిన వారు కొద్ది మంది. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్ది మంది, విశాల మార్గంలో ప్రవేశించేవారు చాలా మంది. చదువు దేవుని బిడ్డ చదవాలి. ఒక్కడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరారుడి అనేకులు ప్రవేశింప చూద్దురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నా నేను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయడని చెప్పు నారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని ఉత్తరమిచ్చి మీతో చెప్పుచు, అందుకు మీరు మీ సముఖమందు మేము తిని తాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివి అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్మును ఎరుగునని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయవారు మీ అందరినూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పి స్తోత్రం. ఇప్పుడు ఈదులో తిరుగుతున్నాడు, సంత వీధిలో తిరుగుతున్నాడు, రకరకాల పట్టణాల్లో తిరుగుతున్నాడు, సువార్తలు చెప్పుతున్నాడు, సభలు జరుగుతున్నాయి. అందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏమి కొందుమా, ఏమి తిందుమా, ఏం కట్టుదుమా, ఏం కూడబెట్టుకుందుమా, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, మన యొక్క కుటుంబ భవిష్యత్తు ఏంటి, మన యొక్క లైఫ్ ఏంటి అని ఈయన కోసమే తిరుగుతున్నారంట. వీటి కోసమే ఎదుగుతున్నారు. అందరు తినటం, అందరు తాగటం. ఆయన ఏం బోధిస్తున్నాడు? చేతి పైకి లేకట్లేదు, కొద్దిగా అప్పుడు లేపమ్మని అడుగుదాం. నోళ్ళు తెర ఉంటాం. మందిరాలకు చేసే చెప్తున్నాడంట. చెప్పాలి ప్రియ దేవుని బిడ్డ, ఆత్మస్వరూపుడిగా ఆయన ఏర్పాటు చేసిన సంఘాల్లోకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. ఏం వింటున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి నీ యొక్క దేవుడు మాటలు? ఎంత మట్టికి నువ్వు గ్రహించగలుగుతున్నావు? ఎంత మట్టికి నీ జీవితాన్ని తీసుకోగలుగుతున్నావు? ఎంత మట్టికి దాన్ని ఆ యొక్క ఆచరణలో పెట్టగలుగుతున్నావు? ప్రియ దేవుని బిడ్డ, వస్తున్నావు పోతున్నావు. ఇదేనా నీ పని? ఎందుకు వస్తున్నావు? దేనికి వస్తున్నావు? ఎందుకు మందిరానికి వస్తున్నావు? యేసయ్య ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు? ఏం చెప్తున్నాడు? మన పూర్వీకులు, మన పెద్దల జీవితాల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా నా జీవితాల్లో ఆ నష్టాన్ని నీ కుటుంబంలో జరగకూడదని, నీ కుటుంబం దేవుడు ద్వారా ఆశీర్వదించబడాలని తలుపులు ముయ్యబడకముందే, తలుపులు ముయ్యబడకమునిపే యేసయ్య ఇదిగో నీ కొరకు తలుపులు తెరిచి ఉన్నాడు. ఇదిగో నీ కొరకు రక్షణనే ఆ తలుపులు నీ కుటుంబానికి ఏర్పాటు చేసి ఉన్నాడు. బిడ్డ, నీ కుటుంబాన్ని ఆ యొక్క దేవుడు ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని ఆ రక్షణకరమైన ఆశీర్వాదాన్ని ఈ రోజు ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, ఒక్కొక్కరి కుటుంబాల్లో ఆ రక్షణ ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి తలుపులు తెరిచి ఉన్నాడు. మన మధ్యలో సంచరిస్తున్నాడు, మన మధ్య మాట్లాడుతున్నాడు, మనతో ఉన్నాడు. చేతుల పైకి తెస్తాయా, నన్ను రక్షించిన దేవుడు ఈరోజు నాతో మాట్లాడిన దేవుడా, నన్ను దర్శించిన వాడా,
నేను మాత్రం రక్షించబడ్డానయ్యా. నేను మాత్రమే రక్షణ ఓడలోకి సిద్ధంగా ఉండాలయ్యా. నా జీవితం నామకార్థంగా పారమార్థంగా బతుకుతున్నానేమో, ఆచారంగా బతుకుతున్నా, సాంప్రదాయం బతుకుతున్నానేమో ప్రభువా. వచ్చిందాన్ని వచ్చినట్లుగా వెళ్తున్నానేమో ప్రభువా. క్షమించే. నా బిడ్డకు రక్షణ లేదయ్యా. అయ్యా, నా కుటుంబానికి రక్షణ లేదయ్యా. నా బిడ్డలంటే ఎంత ప్రేమయ్యా, నా బంధువులంటే ఎంత ప్రేమయ్యా, నా రక్త సంబంధికులంటే, నేను కన్న బిడ్డలంటే ఎంత ప్రేమ ప్రభువా. అంతకంటే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించావయ్యా. అంతకంటే అయ్యా ఉన్నతంగా మమ్మల్ని ప్రేమించావయ్యా. అంతకంటే మా ప్రేమ కంటే నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నన్ను ఎంతెంతో ప్రేమించిన దేవుడు అయ్యా. కానీ ఆ చలప్రలయం కొట్టుకొని పోయే పరిస్థితులు నా కుటుంబానికి ఉండక అయ్యా, తలుపులు వేయబడక ముందే, ఆ తలుపులు మొయ్యబడక ముందే నా కుటుంబానికి రక్షణ కావాలి, నా కుటుంబానికి ఆశీర్వాదం కావాలి. నోరు తెరిచి ప్రార్థన చేస్తారు, అలాగే ఇసుకుసుకొనుకుంటూ ఉంటారు. నోరు తెరిచి చిన్న ప్రార్థించి, ఒక మంచి తీర్మానంతో ప్రార్థించి, చేతుల పైకెత్తి ప్రార్థించి, ప్రియముడా చేతుల పైకెత్తి నామకార్థమైన మనుషులు మెప్పించి, మనుషులు పొగుడుకొని ఏదో బతుకు తెరువు కోసం చేస్తే సేవ కాదు ప్రియదేవుని బిడ్డది. యేసయ్య రాకడ కొరకు నీ కుటుంబం నువ్వు రక్షణ గోడలోకి సిద్ధపడాలని ఈరోజు మనందరితో మాట్లాడుతున్న దేవుడు. ప్రార్థన చేసుకుని